నటరాజ్ మాస్టర్ 'అగ్ని పరీక్ష 2' షోలో అయితే జడ్జిగా ఉన్న బిందు మాధవికి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు ఒక వీడియో ద్వారా. ఏం అగ్ని పరీక్షరా బాబు! ఈసారి 'అగ్ని పరీక్ష 2'తో మామూలు ట్రోల్స్ అవ్వట్లేదు. దాంతో పాటు వాళ్ళు ఇంత డిస్‌రెస్పెక్టబుల్‌గా ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి జనాలైతే ఆ ముగ్గురు జడ్జెస్‌ని, యాంకర్‌గా ఉన్న శ్రీముఖిని కూడా ఏకిపారేస్తున్నారు. అయితే ఒక్కొక్క కంటెస్టెంట్ స్టేజ్ పైకి వస్తే ఎంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నారో, కొంతమంది కంటెస్టెంట్స్‌గా అవుదాము అని వస్తున్న కామనర్స్‌ని చూస్తుంటే, అసలు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని కూడా అనిపిస్తుంది. అయితే తాజాగా మనకందరికీ బాగా నచ్చేసిన 'ఆర్‌జే చరణ్' సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉన్న వ్యక్తంట. దాంతో పాటుగా ఆయన రీసెంట్‌గా 'ఆర్‌జేలో' జాయిన్ అయ్యి జస్ట్ 1 మంతే అవుతుందట. చాలా చలాకీగా మాట్లాడడం, దాంతో పాటు నేను 'బిగ్ బాస్‌లోకి' వెళ్ళడమే కాదు, 'బిగ్ బాస్ బజ్‌ని' కూడా హోస్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ హోస్టింగ్ ఎలా చేస్తారో చూపిస్తూ ఇందులో భాగంగా కొన్ని క్వెషన్స్ అయితే ఒక్కొక్క జడ్జ్‌ని అడిగారు శ్రీముఖితో కలిపి. అయితే అప్పుడు బిందు మాధవి కోసం 'ఆర్‌జే చరణ్' అడిగిన ప్రశ్నకు బిందు మాధవి ఏదైతే ఆన్సర్ చెప్పిందో, ఆ ఆన్సర్ అనేది ఇక్కడ నటరాజ్ మాస్టర్‌ని ఉద్దేశించినది అని క్లియర్‌గా చూసే ఆడియన్స్‌కి అర్థమవుతుంది. ఓటీటీ టైంలో వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలే జరిగాయి. నటరాజ్ మాస్టర్‌కి అలానే బిందు మాధవికి. బిగ్ బాస్ హౌస్‌లో జరిగినవి ఏదైనా సరే బయటకొచ్చిన తర్వాత మర్చిపోతారు. అందరూ నార్మల్ అయిపోతారు కాబట్టి గేమ్ ఈజ్ గేమ్ అనుకుంటారు. కానీ అక్కడ బిందు మాధవి గారు మాట్లాడిన ఏదైతే ప్రొనౌన్సింగ్ అన్నది ఆమె వర్డ్స్ యూజ్ చేశారో అది నటరాజ్ మాస్టర్‌కి నచ్చలేదు. సో, ఆ విషయం పైన అయితే నటరాజ్ మాస్టర్ గారు రియాక్ట్ అయ్యారు. ఎప్పుడో బిగ్ బాస్ ఓటీటీ అయిపోయింది. నేను మర్చిపోయాను. బట్ దాన్ని ఆ విషయం కోసం నువ్వు ఇంకా అదే ఆలోచిస్తూ మాట్లాడడం, దాంతో పాటు నన్ను సంబోధించిన విధానం నాకు నచ్చలేదు అంటూ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ అయితే రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎవరైతే కామనర్స్ వస్తున్నారో స్టేజ్ పైకి కొంతమందిని చూస్తే అబ్బబ్బా! వావ్! అనిపిస్తుంది. లైక్ రాజకుమారి గారు, ఆమె కథ అయితే చాలా ఇన్స్పిరేషనల్. అలానే ఒక ఆడపిల్లలకి ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న విషయాల కోసం, పెళ్లి కోసం ఆమె మాట్లాడిన దానికి నిజంగా ఫిదా అయిపోవచ్చు. అంత బాగా మాట్లాడారు. పెళ్లి చేసుకునేటప్పుడు వాడు వెధవ అని తెలిసి కూడా ఒక ఆడపిల్లకిచ్చి పెళ్లి చేయడము, పోషించనే శక్తి లేనప్పుడు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి మాటలైతే ప్రతి ఆడపిల్లకి కూడా హ్యాపీ లైఫ్‌లో ఉన్నవాళ్ళైనా, సాడ్ లైఫ్‌లో ఉన్నవాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఒకరు హ్యాపీగా ఉన్నారు పెళ్లి చేసుకొని అంటే, వాళ్ళ పక్కనో, వాళ్ళ రిలేషన్‌లోనో, వాళ్ళ ఫ్రెండ్స్‌లోనో ఎవరో ఒకరు పెళ్లి చేసుకొని సాడ్‌గా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళని చూసినప్పుడు ఈ హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా బాధపడతారు. వాటితో కనెక్ట్ అవుతారు కాబట్టి రాజకుమారి చెప్పిన ప్రతి విషయంకి కూడా అబ్బా! అందరూ కనెక్ట్ అయిపోయారు. ఈ జడ్జెస్‌కి ఎంత నెగటివిటీ వస్తుందో, ఒకవేళ రాజకుమారికి రెడ్ గాని ఇచ్చి ఉంటే ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఈ జడ్జెస్‌కైతే ట్రోల్స్ పడిపోయేవి. ప్రతి ఒక్కరికి కూడా రాజకుమారి స్టోరీ ఒక ఇన్స్పిరేషన్. ఒక స్టేజ్ పైన ఆమె మాట్లాడిన మాటలు అబ్బబ్బబ్బబ్బా! అనిపించాయి. అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్‌లో పెట్టడం తప్పేమీ లేదు. అండ్ ఈ జడ్జెస్ విషయానికొస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ బిందు మాధవి కోసమైతే నటరాజ్ మాస్టర్ గారు రియాక్ట్ అయ్యారు. మరి మిగతా జడ్జెస్ కోసం కూడా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఉప్పల్ బాలు కోసం కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ సెలబ్రిటీస్ సైతం వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి 'అగ్నిపరీక్ష 2' పై మీ ఫీలింగ్ ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి.